హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్. సో ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్స్ అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎన్టీపీసీ జాబ్స్ కూడా అప్లై చేసుకుంటున్నారు. సో ఇప్పుడు చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే, అసలు CBT 1 ఎలా ఉంటుంది, CBT 2 ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఎలా ఉంటుంది, నంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా, అదేవిధంగా టైం డ్యూరేషన్ అనేది ఎంత టైం పడుతుంది, ఈ శాలరీ ఎంత ఉంటుంది, ఏ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే దాని గురించి చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో దాని గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అనేది చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో అదేవిధంగా ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్లన్నీ మీకు రావడం జరుగుతుంది. సో మీకు ఏ ఒక చిన్న డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు వెంటనే అనేది రిప్లై అవ్వడం జరుగుతుంది. సో చిన్న చిన్న మిస్టేక్లు చేసి మీకు జాబ్ అవకాశాన్ని అయితే కోల్పోవద్దు. ఏ చిన్న డౌట్ ఉన్నా అయితే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. సో నేను మీకు ప్రతి ఒక్కదానికి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం విషయంలోకి వచ్చేస్తే వీడియోలో, సో ఇప్పుడు మనకి డిఫరెన్స్ బిట్వీన్ CBT 1 అండ్ CBT 2 అన్న. సో అసలు ఈ CBT 1కి CBT 2కి డిఫరెన్సెస్ ఏముంటాయి? సో బేసిక్గా చూసుకుంటే CBT 1 ఏమో 100 మార్క్స్, CBT 1 100 మార్క్స్, CBT 2 ఏమో 120 మార్క్స్. సో సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ టైం కూడా 90 మినిట్స్. సో ఇక్కడ కూడా టైం అనేది 90 మినిట్స్. ఇది మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ వచ్చేసి యాప్టిట్యూడ్, రీజనింగ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్. సో ఇప్పుడు CBT 1కి ఏమో 30 మార్క్స్, ఇది 30 మార్క్స్, అదేవిధంగా ఇది వచ్చేసి 40 మార్క్స్ ఉంటాయి. ఇది CBT 1. CBT 2 తీసుకుంటేనేమో ఇదేమో 35, ఇది 35. సో ఇది వచ్చేసి ఇది 40 మార్క్స్, ఇది 35, ఇది 35, ఇది 50. ఇది CBT 2కి. సో ఇక్కడ చూడండి, యాప్టిట్యూడ్ CBT 1కి 30, రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ 40. ఇక్కడ 35, 35, 50 CBT 2కి. సో టైం అనేది మనకి డిఫరెన్స్ ఉంది. టైం అనేది రెండింటికి సేమ్ ఉంటుంది. మార్కులు ఒకటేమో 100 మార్క్స్, ఒకటేమో 120 మార్క్స్. సిలబస్ అంటారా, మీకు సేమ్ సిలబస్, ఏం చేంజ్ ఉండదు. సిలబస్ చూసుకుంటే సేమ్ సిలబస్ ఉంది. సో మీరు ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే, మీరు ఒకసారి CBT 1కి ప్రిపేర్ అయితే CBT 2, CBT 1 కలిపి ప్రిపేర్ అయిపోండి. మీరు CBT 1 క్వాలిఫై అయ్యాక కరెంట్ అఫైర్స్ ఏమైనా న్యూ వర్షన్స్ ఏమైనా ఉంటే, అప్డేట్ ఉంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీ ప్రిపరేషన్ చెప్తున్నాను కదా, ఒక్కసారి కానీ ఇది ప్రిపేర్ అయితే, CBT 1కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అది CBT 2 కూడా మీకు సరిపోవాలి. సో సేమ్ సిలబస్ కాబట్టి. నెక్స్ట్ చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్స్. సో ఎగ్జామ్ సెంటర్స్ గురించి మాట్లాడితే, ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేది మీరు కానీ ఇప్పుడు ఏ జోన్కి అప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జోన్ వైజ్ అప్లై చేసుకుంటే ఆ జోన్లోనే సెంటర్ ఉంటుందా అని చాలా మంది డౌట్. సో అలా ఏమి ఉండదండి. మీ CBT 1కి అయితే మీరు ఏ జోన్లో అప్లై చేసుకున్నా మీకు మీ లొకేషన్కి నియర్లో ఉండే అయాన్ డిజిటల్ సెంటర్స్ ఉన్నాయి కదా, దాన్ని TCS అంటాం మనము. అంటే ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ ఎగ్జామ్స్, అయాన్ డిజిటల్ సెంటర్స్, సో వాటిలో రావడం అనేది జరుగుతుంది. సో వీటిని TCS వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో నార్మల్గా చూసుకుంటే మాది విజయవాడ రీజియన్కి, ఫర్ ఎగ్జాంపుల్ నాది విజయవాడ రీజియన్కి దగ్గర ఉంది కాబట్టి నాకు విజయవాడ రీజియన్లో వస్తాయి. సో ఎవరికి వాళ్ళ జోన్లో వాళ్ళకి నియరెస్ట్ లొకేషన్లో ఏదైతే ఉన్నాయో అది CBT 1కి, ఈ అయాన్ డిజిటల్లో CBT 1కి వాళ్ళ లొకేషన్లో వస్తాయి. ఆఫ్టర్ CBT 1 క్వాలిఫై అయిన తర్వాత, CBT 1 క్వాలిఫై అయితే CBT 2కి ఎలిజిబుల్ అవుతారు కదా. ఈ CBT 2కి అయితే మీరు ఏ జోన్లో అప్లై చేస్తే ఆ జోన్లోనే ఉంటుంది ఎగ్జామ్ సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సికింద్రాబాద్ జోన్కి అప్లై చేస్తే సికింద్రాబాద్ జోన్లోనే ఉంటాయి ఎగ్జామ్ సెంటర్లు, ఎక్కడ ఉంటే అక్కడ. లేదు నెక్స్ట్ మీరు కానీ మన బెంగళూరు కానీ, చెన్నై కానీ, సో మీరు ఈ జోన్లో అప్లై చేస్తే ఈ జోన్లోనే మీకు CBT 2 అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎగ్జామ్ సెంటర్స్ గురించి.
నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్రాక్సిమేట్ అని చెప్పలేను, జస్ట్ ఇమాజిన్ చేసి చెప్తున్నా. సో మనకి వచ్చేసి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఫిబ్రవరి ఆర్ మార్చిలో జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 2025 ఫిబ్రవరి మార్చిలో. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే మనకి ఉన్న పలంగా నోటిఫికేషన్ ఇచ్చింది ఇప్పుడు మనకి October 10th లేకపోతే అక్టోబర్లో కదా ఎండింగ్ డేట్. వెంటనే నవంబర్ డిసెంబర్లో అయితే ఎగ్జామ్ పెట్టలేరు. నవంబర్లో యూజీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో నవంబర్లో యూజీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ నవంబర్లో అయితే జరగదు. నేను ఎక్స్పెక్ట్ చేసి మార్చి అని చెప్తుంది ఎందుకంటే సో మనకి ఆల్రెడీ ఇప్పుడు ఇది మనకి సిఎన్ 5th 6th సో దీనికంటే ముందు సిఎన్ 1 2 3 4 ఉన్నాయి. అవేంటి మనకి మనకి ఏమేమి ఉన్నాయి, సిఎన్ 1 ఏంటి, సిఎన్ 2, సిఎన్ 3, 4లు ఏమేమి ఉన్నాయి మనకి, ఏఎల్పి ఉంది, అదేవిధంగా జేఈస్ ఉన్నాయి, అదే టెక్నీషియన్స్. నెక్స్ట్ వచ్చేసి పారామెడికల్స్ ఉంది, నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఉంది. ఈ 4 ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. మీకు అట్ ఏ టైం వెంటనే అయితే ఎగ్జామ్ జరగదు. సో మార్చిలో అయినా జరగవచ్చు, ఇంకా డిలే అవ్వచ్చు. సో కానీ మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. మీకు డిసెంబర్లోనే ఎగ్జామ్ అనుకుని సో ఒక 3 months అయితే టైం తీసుకుని ఈ 3 monthsలో అంటే 90 daysలో మీ ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. సో మాక్సిమం 90 days చెప్తున్నాను. సో 90 daysలో కంప్లీట్ అనేది చేసుకోండి. సో అది మీకు బెస్ట్. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 90 daysలో సిలబస్ అనేది కంప్లీట్ చేయండి. సో నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు. నా ఇమాజినేషన్ ఇంక్రీజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో అది చెప్పలేను, అప్రాక్సిమేట్గా చెప్తున్నా. సో ఇది నా ప్రెడిక్షన్ మాత్రమే. సో ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే టైం డ్యూరేషన్ ఫర్ కంప్లీట్ ప్రాసెస్. ఈ కంప్లీట్ ప్రాసెస్ జరగడానికి 1.5 year అయితే ఈజీగా పడుతుంది. సో 1.5 year అయితే ఈజీగా పడుతుంది. ఈ 1.5 year అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి 2019లో నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు ఈవెన్ 2024 కూడా కొన్ని లెవెల్ పోస్టులు ఇంకా కంప్లీట్ కాలే. అంటే 2 years కరోనా పాండమిక్ జోన్ వల్ల డిలే అయ్యింది. అయినా 5 years అవుతుంది. సో కొన్ని లెవెల్స్ పోస్టులు ఇంకా డిలేలోనే ఉన్నాయి. సో అందుకోసం అప్రాక్సిమేట్గా 1.5 year అనేది పడుతుంది. సో నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే జోన్ సెలెక్షన్. సో నేను జోన్స్ సెలెక్షన్ ఏం చెప్తానంటే మీకు మీ రీజియన్లో జాబ్ కావాలి, మీ రీజియన్లోనే జాబ్ కావాలంటే ఇంకా అది మీకు వేరే ఆప్షన్ లేదు, మీ జోన్లో అప్లై చేసుకోండి. సో లేదు నాకు ఓవరాల్ నాకు రైల్వే జాబ్ కావాలి, నాకు ఎక్కడైనా పర్లేదు, నాకు ఇండియా ఓవరాల్గా అది సౌత్ అయినా నార్త్ అయినా రైల్వే జాబ్ కావాలి అంటే ముంబై కానీ కోల్కతా జోన్లో కానీ కోల్కతా జోన్లో కానీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. ముంబై ఆర్ కోల్కతా ఈ జోన్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఇవ్వండి. లేదా మీకు మనకి సౌత్ అల్లో అయితే నాకు సౌత్ జోన్లో సౌత్ జోన్లో ఎక్కడైనా పర్లేదు అనుకుంటే సౌత్ స్టేట్లో ఇవ్వండి. లేదు నాకు ఓవరాల్గా నార్త్ అయినా పర్లేదు, సౌత్ అయినా పర్లేదు, నా టార్గెట్ ఎన్టీపీసీ జాబ్ అది ఏదైనా పర్లేదు అనుకుంటేనేమో ఓవరాల్ ఇండియాలో మనకి 13 zones అయితే ఇచ్చారు కదా. ఈ 13 zonesలో హైయెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ చూసుకుని మీ కేటగిరీలో ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది చూసుకుని ఇవ్వండి. సో నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే పోస్ట్ ప్రిఫరెన్సెస్. మనకి పోస్ట్ ప్రిఫరెన్సెస్ చూసుకుంటే 5 ఉన్నాయి. అదేంటి, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, నెక్స్ట్ స్టేషన్ మాస్టర్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజరు, స్టేషన్ మాస్టరు, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఇందులో హైయెస్ట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి చూసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ హైయెస్ట్ పోస్టులకు ఉన్నాయి. ఇందులో మనకి కొన్ని పోస్టులకి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్ట్ నెంబర్ 1, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్. సో నెక్స్ట్ కానీ చూసుకుంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్, గూడ్స్ గార్డ్ అది. నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్,
వీటికి టైపింగ్ అయితే కావాలి. సో నెక్స్ట్ చూసుకుంటే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఈ 2 పోస్టులకి అయితే టైపింగ్ కావాలి మీకు. సో ఇక్కడ ఏమంటానంటే మీకు ఏ పోస్ట్ అనేది మీకు మీ పోస్ట్ ప్రిఫరెన్స్ మీకు చూజ్ చేసుకుని, నేను ఆఫీస్లోనే కావాలి అంటే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ కమ్, లేదు గూడ్స్ గార్డ్ అయినా పెట్టుకోవచ్చు. మీకు ఆఫీస్ అవసరం లేదు, నాకు శాలరీ ఇంపార్టెంట్, నాకు ఎక్కడైనా పర్లేదు అనుకుంటే ఈ మూడిట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి, నెక్స్ట్ దీనికి ఇవ్వండి, నెక్స్ట్ దీనికి, మీ ఇష్టం. అది మీ కన్వీనియన్స్ని బట్టి ఇవ్వండి. సో హైయెస్ట్ పోస్ట్ ఏదైతే ఉన్నాయో అవి చూసుకుని ఇవ్వండి. అది కూడా మీ మెడికల్ స్టాండర్డ్ చూసుకుని, ముందుగానే మీ మెడికల్ స్టాండర్డ్ చెక్ చేసుకుని. సో ఇప్పుడు పోస్ట్ నెంబర్ 1కి B2 ఉండాలి, పోస్ట్ నెంబర్ 1కి B2, పోస్ట్ నెంబర్ 2కి వచ్చేసి A2, 3కి కూడా A2, నెక్స్ట్ 4కి వచ్చేసి C2, నెక్స్ట్ 5కి కూడా సీట్ ఉండాలి. సో మీ మెడికల్ స్టాండర్డ్ చూసుకుని మీ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన పోస్ట్. సో అది ఏదైనా ఓకే. నెక్స్ట్ శాలరీ తీసుకుంటే పోస్ట్ నెంబర్ 1కి వచ్చేసి 35,400, అప్రాక్స్ 30,400. సెకండ్ పోస్ట్కి వచ్చేసి కూడా 35,400. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే 29,200, ఫోర్త్ వన్ కూడా 29,200, ఫిఫ్త్ వన్ కూడా 29,200. శాలరీ ఇంపార్టెంట్ ఏం కాదు, నాకు రైల్వే జాబ్ వస్తే పర్లేదు అనుకుంటే ఏదైనా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఈ వీడియోలో మీ డౌట్స్ అనేది క్లియర్ అయినాయి అనుకుంటే నా ఛానల్లో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సో కంటిన్యూగా వాచ్ చేయండి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. సో ముందుగానే నా ఛానల్ తరపు నుంచి ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారో, అప్లికేషన్కి అప్లై చేసుకున్నారో ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. మీ అందరూ ఎగ్జామ్ బాగా రాయాలి, ప్రతి ఒక్కరూ క్వాలిఫై అవ్వాలి. సో ప్రతి ఒక్కరు అంటే అప్లికేషన్ పెట్టిన వాళ్ళంతా క్వాలిఫై అవ్వడం కష్టం, ఎందుకంటే అక్కడ ఉన్న పోస్టులను బట్టి తీసుకుంటారు. సో మాక్సిమం నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ క్వాలిఫై అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో అదేవిధంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేసి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.